సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్, సిట్, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్లను వేధిస్తున్నారన్నారు. ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికే ఇవాళ సిట్టి నోటీసులు ఇవ్వడం అంటే ఇది తెలంగాణ యావత్ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికే సిట్టి నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుడు చేసుడు తప్పిస్తే పరిపాలన ఏం చేయట్లేదు, పాలన గాలికి వదిలేసినాడు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చినప్పుడు ప్రజల దృష్టిని మరచడానికి ఇట్లా కాళేశ్వరం కమిషన్లని, సిట్టులని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, అదే పనిగా మొన్న సంతోష్ రావు గారిని అదే పనిగా వేధింపుడు పెట్టుకున్నాడు. ఆయన ఏదైతే మొత్తం ఆయన దండుపాలెం బ్యాచ్ ఏదైతే మంత్రివర్గం ఉన్నదో వారు రోజుకో కుంభకోణంలో కూరుకుపోతా ఉన్నారు. వారు దొరికినట్టు దోచుక తింటా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు బయటపడేసరికి మొన్ననే హరీష్ రావు గారు బొగ్గు స్కామ్ బయటపెట్టినాడు, అట్లనే సోలార్ పవర్ స్కామ్ బయటపెట్టినాడు, సింగరేణిలో డీజిల్ స్కామ్ బయటపెట్టినాడు. ఇట్లా నిన్నటికి నిన్న మళ్ళీ ఎక్సైజ్లో మద్యంలో కూడా స్కామ్ ఒకటి బయటపెట్టినారు. ఇట్లా రోజొక స్కామ్, రోజొక కుంభకోణం బయటపడుతుంటే దీని నుంచి మరి ప్రజల దృష్టిని మరచడానికి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసుల పేరు మీద డ్రామాలు వేస్తూ ఉన్నారు.